మండల పార్టీ అధ్యక్షులు కుమారస్వామి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రకాశన్న గారు, ఈ నియోజకవర్గంలో ఉద్యోగ రీతిలో ఉండి గత 15 సంవత్సరాల నుంచి ఆర్గనైజ్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి రామనరసింహారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మండా రవీందర్ గారు, సింగిల్ విండో ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సింగిల్ విండో మాజీ అధ్యక్షులు లింగారావు గారు, మన రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరుడు అశోక్ గారు, అదేవిధంగా ఈరోజు ఎన్నికల ముందు మనకు హార్నిషం పనిచేసి షర్మిలతో ఢిల్లీలో చాలా కప్పుకొని ఇచ్చేసిన సోదరుడు కిషన్ గారు, మరి దండా వెంకటేశ్వరరెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్ గారు, మాజీ ఎంపీపీ స్వామి గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ప్రసాద్ గారు, మహేందర్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, మహేందర్ గారు, అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీ పూర్ణ గారు, అదేవిధంగా మదివంశ్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి, గ్రామాధ్యక్షులు రమేష్ గారు, జయపాల్ రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు, అదేవిధంగా సోదరుడు దేవేందర్ రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ జిల్లా కాన్స్టిట్యున్సీ కన్వీనర్ అజయ్ గారు, అదేవిధంగా ప్రకాష్ రావు గారు, అదేవిధంగా బక్కిరెడ్డి గారు, వేదిక మీద ముందున్నటువంటి పెద్దలందరూ, గ్రామ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, మీ అందరి శ్రమతో ఈరోజు మనం 1,23,000 ఓట్లను ఈ మండలం నుంచి సుమారు 5,000 మెజార్టీని ఇచ్చారు. కష్టపడ్డ కార్యకర్తను ఎట్టి పరిస్థితుల్లో మేము మీ శ్రమను వృధా పోనీయం. మన లక్ష్యం ఈరోజు మీరందరినీ నాయకులుగా చేయాలని 25 మంది సర్పంచులను, 11 మంది ఎంపీటీసీలను, ఇక్కడ ఎంపీపీని, జెడ్పీటీసీని, సింగిల్ విండోను, ఈ జిల్లాలో జిల్లా పరిషత్ను, అదేవిధంగా ఏ పదవులైనా కూడా ఎన్నికలు ఏవచ్చినా మిమ్మల్ని నాయకులుగా చేయడమే మా ఏకైక లక్ష్యం. ఈరోజు నేను గెలిచిన కారణం ఎన్నికల ముందు కంటే ఎన్నికల తర్వాత ఇంకా చాలా, ఈరోజు రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఈరోజు నా దగ్గరికి వచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలతో సమస్యలు తెలుసుకొని జిల్లా కలెక్టర్కు, జిల్లా అధికారులకు, ముఖ్యమంత్రికి, మంత్రులకు రోజు ఒక 2 రోజులు ఆగితే మండే ఇంత అవుతుంది 2 సంవత్సరాలు. కనుక ఇవన్నీ కూడా తక్షణమే ఎప్పటికప్పుడు మనము ఈ నియోజకవర్గ సమస్యల పట్ల చిత్తశుద్ధితో మీ సేవకుడిగా పనిచేస్తున్నాం. అయితే ఈరోజు మనం ఎమ్మెల్యే అయిన తర్వాత మన నుంచి ఆశించేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఆ సమస్యలను మనం పరిష్కరించాలి. గ్రామాల్లో కొన్ని తిరగలేకపోతున్నాం. అనునిత్యం హైదరాబాద్లో ఎక్కువ సమస్యలు ఉంటాయి. నిన్న జిల్లా కలెక్టర్ దగ్గర 6 గంటలు కూర్చున్నా. కలెక్టర్ను కూడా లైన్ వెంబడి వరుస పెట్టి ఒక్కొక్క దరఖాస్తు ఒక్కొక్కటి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు వారానికి 4 రోజులు కలెక్టర్ దగ్గర నేను కూర్చుంటున్నా. నేను బుధవారం అని చెప్పినా కానీ వారానికి నా దర్బారు 6 రోజులు అవుతున్నది, 7 రోజులు అవుతున్నది. ఈరోజు అనునిత్యం పనిచేస్తున్నా. 340 రోజులు 5 సంవత్సరాలు మీ సేవకుడిగా పనిచేస్తా. కానీ మనము మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం అందరం కూడా మన పార్టీ పరువును, నాయకత్వాన్ని కాపాడాలి. అధికారం ఉన్నదని గల్లెగరేసుకొని ఈరోజు మనము నమ్ముకున్నటువంటి ప్రజల మీద గౌరవంగా, వాళ్ళు మన యొక్క నాయకులుగా, మన ప్రజలే మన వాసులుగా గుర్తించి గౌరవించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మన దృష్టికి తీసుకొచ్చి మీరు పనిచేసినప్పుడే మన యొక్క గౌరవం తప్పుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.
మీరు ఎంత పెద్ద సమస్యలైనా తీసుకురండి. ఈరోజు ఆరోగ్యం పట్ల మీరు బిల్లులు పెట్టుకున్నాక సీఎం రిలీఫ్ కొరకు నాకు ఇక్కడ చేయకండి. బిల్ల కంటే హాస్పిటల్లో ఏ బీమార్ అయితే వస్తుందో ఆ బీమారిలో నిమ్స్ హాస్పిటల్ పోయి 20 లక్షలు ఏంటి 15-20 లక్షలు నేను ముందే ఆ ఎల్ఓసి కార్యక్రమాలు తీసుకున్నాను. అది ఎన్నైనా కానీ రోజుకు 100 ఏంటి 100 ఇప్పిస్తా. దానికి అన్లిమిటెడ్ గా నేను మీకు సేవకునిగా పనిచేస్తా. అనునిత్యం ఇక్కడ మా పార్టీ ఆఫీసులో ఒక 2-3 హైదరాబాద్ లో ఒకరిని నాతో ఒకరిని మొత్తం 4-5 ఎంగేజ్ చేశారు. చేసి ఈ రోజు ఈ నియోజకవర్గ సమస్యల కొరకే అనునిత్యం పనిచేస్తున్నా. ఈ రోజు మన మీద బాధ్యత ఉంది, మీ మీద ఉంది, మన మీద ఉంది. మనం నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో 9, 14, 18 కంటే మిన్నగా 3 సార్లు వాళ్ళకు వచ్చిన ఓట్లు ఒకేసారి 1,23,000 ఓట్లను మన మీద ఉంచారు. ఆ ఉంచినట్టుగా బాధ్యత పెరిగిందని మనం ఎదిగిన కొద్ది ఒదిగి ఈరోజు తల వచ్చి మనం పనిచేయవలసిన అవసరం మనకు ఉంది. మనం ఈరోజు భూములలోనో ఇంకోదాలలో పోలీస్ స్టేషన్లలో మనం ఎక్కడో కాకుండా ప్రజల కొరకు వేదిక మీద ఉన్న వాళ్ళం, మీరు ముందున్న వాళ్ళం అందరం కూడా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులము, కార్యకర్తలము, నాయకులము అందరం కూడా కలిసికట్టుగా బాధ్యతాయుతంగా 5 సంవత్సరాలు పనిచేద్దాం. ముఖ్యమంత్రి దగ్గర నామినేటెడ్ పదవులు ఎన్ని వస్తాయో వేదిక మీద ఉన్న కానీ ముందున్న ఎంతమంది ప్రజాప్రతినిధులు రైతులు నా శక్తి ఎంత ఉంటే అంత పోరాటం చేస్తా, ఇప్పిస్తా. ఒకవేళ రాని వ్యక్తులు కూడా బాధపడద్దని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే చిత్తశుద్ధితో పనిచేస్తా. నాకు ఓటర్లో మేము కౌంటింగ్ పోయినప్పుడు మేము 3 రోజులు ఓటర్లు సత్యాన్ని పిలిచి మనం